బ్రేకింగ్ న్యూస్. పెళ్లి జరిగిన నెల రోజులకే ఉరివేసుకుని యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలంగా మారింది. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లిలో జరిగింది. ఫోక్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న యువతి సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. యువకుడి స్వస్థలం పీర్లపల్లిగా చెప్తున్నారు. అయితే వివాహం జరిగిన కొద్ది రోజులకే అనూహ్యంగా ఆమె మృతి చెందడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఈ యువతి నిజంగానే సూసైడ్ చేసుకుందా, మరణమా, లేదంటే ఏంటి దీనికి సంబంధించి కారణాలు? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అంటే ప్రియా, నిజంగానే చూస్తే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఫోక్ సింగర్ ఇక శృతి మరణ వార్తను తట్టుకోలేక సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా దిగ్భ్రాంతికి లోనైన విషయము. ఆ తర్వాత అంటే ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన పీర్లపల్లికి సంబంధించిన గ్రామస్తునికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఆ శృతితో మాత్రము ప్రేమ పెళ్లి ఆ తర్వాత 20 రోజులకే అంటే ఉరివేసుకొని అనుమానాస్పద మృతి చెందిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఆ కోణంలో మాత్రము పోలీసులు మాత్రం అబ్బాయితో గానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో గానీ విచారణ అయితే చేపడుతున్నారు. నిజంగా ఇక శృతికి సంబంధించిన అక్క తర్వాత మదర్ మాట్లాడుతూ మాత్రము వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారం విషయంలో కావచ్చు, వరకట్నం వేధింపులకు ఏమైనా గురి చేసి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారా, లేకుంటే ఆత్మహత్య చేసుకున్నదా, లేకుంటే వీళ్ళే ఏమైనా చేశారా అనుమానాస్పదంగా మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాత్రము ఆ విచారణలో మాత్రం పూర్తిగా ఆ కోణం విచారణ చేసిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజంగా ఫోక్ సింగర్ గా పేరుగాంచిన శృతి అనీతి కాలంలోనే ఈ విధంగా ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెప్పి ఆ సోషల్ మీడియా వార్త కావచ్చు, లేకుంటే మిగతా వాళ్ళంతా కూడా అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఇక్కడ మనం చూస్తే 20 రోజులే అంటే పెళ్ళై 20 రోజులే అత్తగారింటికి అడుగు పెట్టిన తర్వాత 20 రోజులు మాత్రమే అక్కడ ఉన్నది. ఆ తర్వాత కూడా ఆమెను ఏమన్నా ఇబ్బందికి గురి చేశారు, లేకుంటే ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి అని చెప్పి పోలీసులు దర్యాప్తులో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. నిజంగానే ఆ శృతి అంటే మనం చూడొచ్చు, వాస్తవం చూసినైతే ఫోక్ సింగర్ గా ఆమె పేరు తెచ్చుకుంటుంది. ఇటీవలనే ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, మిగతా అన్ని చోట్ల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివేట్ ఉంది. అనుమానాస్పద మృతి చేసుకునేంత పెరికిది కాదని చెప్పి కూడా ఆమె ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కానీ చెప్తున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. కొంత సమాచారం అయితే వాళ్ళు పోలీసులకు వివరించడం జరిగింది. నిజంగా అబ్బాయి మాత్రం వేధింపులకు గురి చేస్తే మాత్రం ఇక్కడికి రావాలని చెప్పి తల్లిదండ్రులు ప్రేమ పెళ్లి చేసుకున్నా కానీ ఇక్కడికి రావాల్సిందిగా కోరినా కానీ ఆమె అక్కడికి వెళ్ళలేకపోయింది. కలిసిమెలిసి ఉంటానని చెప్పినా కానీ ఈ లోపే మాత్రము ఈ యొక్క శృతి మరణవాదం తట్టుకోలేక కుటుంబ సభ్యులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.